ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనం కాల్షియం గురించి మాట్లాడదాం. కాల్షియం సప్లిమెంట్స్ మా దగ్గరికి క్రానిక్ పెయిన్తో సఫర్ అయ్యి వచ్చిన వాళ్ళకి చాలామందికి కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తుంటాం. అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి. ప్లస్ కొంతమందికి పిల్లలు యూఎస్లో ఉంటారు, యూకేలో ఉంటారు, అక్కడి నుంచి డిఫరెంట్ కాల్షియం సప్లిమెంట్స్ పంపిస్తుంటారు. ఈ కాల్షియం సప్లిమెంట్ పనిచేస్తుందా, ఆ కాల్షియం సప్లిమెంట్ పనిచేస్తుందా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇట్లా మనం చూసుకుంటే అసలు కాల్షియంలో ఒక 3-4 ప్రిపరేషన్స్ ఉంటాయండి. అంటే కాల్షియం గ్లూకనేట్, కాల్షియం కార్బనేట్, కాల్షియం సిట్రేట్, కాల్షియం సిట్రేట్ మైలియేట్, ఇలా ఒక 3-4 వెరైటీస్ ఉంటాయండి. అయితే ఏ ప్రిపరేషన్ అయినా తీసుకోవచ్చు, దాంట్లో దేర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్. సో కాల్షియం కానీ ఎప్పుడు వేసుకోవాలి? మనము చూసినట్టయితే కాల్షియం ఎప్పుడు కూడా కాంబినేషన్ తోటి వస్తుంది. అంటే గ్లూకనేట్ కానీ, సిట్రేట్ కానీ, సిట్రేట్ మైలియేట్ కానీ, కార్బనేట్ కానీ, దీంట్లో ఎక్సెప్ట్ కాల్షియం సిట్రేట్ తప్ప మిగతావి ఏదైనా అది బ్రేక్ డౌన్ అవడానికి స్టమక్లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం చాలా ఉంటుంది. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే, ఎప్పుడైనా ఈ కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాలంటే అన్నం తిన్నాక ఫుడ్తో పాటు వేసుకోండి. ఎందుకంటే మనం ఫుడ్ తిన్నప్పుడు స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ చాలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యాసిడ్ ప్రొడక్షన్ చాలా ఉంటుందో అప్పుడు ఈ కాల్షియం కాంపోనెంట్ బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయిన కాంపోనెంట్ ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. కానీ కాల్షియం సిట్రేట్కి మాత్రం ఫుడ్ తోటి సంబంధం ఏం లేదు. ఎందుకంటే కాల్షియం సిట్రేట్ అదే డిసింటిగ్రేట్ అయిపోయి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ని వేరే ట్యాబ్లెట్స్తో కంబైన్ చేయొచ్చా అని అంటారు. సో దాంట్లో కూడా ఒకటి ఉంటే ఏంటంటే, ఎస్పెషలీ మన యాసిడ్ తగ్గించే ఏంటివి లైక్ ప్రోటాన్ పంపింగ్ ఇన్హిబిటర్స్, అంటే మనము రాబిప్రజోల్, ఎస్పెంప్రజోల్, ప్యాంటోసిడ్, ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే రిఫ్లెక్స్ ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తుంటాం. ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయి, మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్లో తగ్గిస్తాయి. సో ఎప్పుడైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగ్గుతుందో అవి ఏం చేస్తుంది, ఇది కాల్షియం బ్రేక్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో అప్పుడు అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఎప్పుడు కూడా వీటిని ఇట్లాంటి ట్యాబ్లెట్స్తో కంబైన్ చేయకూడదు. ప్లస్ ఇంకోటి ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఎప్పుడైతే వేసుకుంటామో కాల్షియం తోటి అప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో బెస్ట్ టైం ఏంటంటే కాల్షియంని ఫుడ్ తిన్నాక సపరేట్గా వేసుకోవాలి. సో అప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది. అయితే ఇంకోటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వైటమిన్ డి అనేది కూడా చాలా మందిలో చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే వైటమిన్ డి తక్కువ ఉంటుందో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా అవ్వదండి. సో చాలాసార్లు మేము కూడా కాల్షియంతో పాటు వైటమిన్ డి కూడా సజెస్ట్ చేస్తుంటాం. సో వైటమిన్ డి వీక్లీ తీసుకుంటూ కాల్షియం డైలీ తీసుకున్నారనుకోండి, అప్పుడు వైటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో అట్లా వైటమిన్ డి తక్కువ ఉంటే కూడా దాన్ని సప్లిమెంట్ చేసుకుంటూ సైమల్టేనియస్లీ కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవాలండి. సో ఇట్లా కాల్షియంని ఫుడ్ తర్వాత తీసుకుంటేనే చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.